రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి. అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం, ఈ మన్రేగా పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి, గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు, ఇది అరకట్టాలి, పేదవాడు ఆకలి చావులు చావకూడదు, పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్లు అయింది ఈ పథకం మొదలై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అయింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు. క్రమేణా సంవత్సరానికి జాబ్ కార్డులను తగ్గిస్తూ వస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే ఇది 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం, అంటే కుటుంబానికి 2 నేసుకున్నా కూడా జాబ్ కార్డు ని 2 నేసుకున్నా